క్రీస్తునందున్న వారిని చేసుకోవడం మంచిదని వాక్యంలో ఉంది. విశ్వాసంలో విశ్వాసం చేసుకోవడం మంచిదని. విశ్వాసి అవిశ్వాసం అనుకోండి, వీళ్ళు చర్చికి వెళ్తారంటే వారు సినిమాకి వెళ్తా అంటారు, వీళ్ళు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుందామంటే వాళ్ళు ఇప్పుడు టీవీలో వాక్యం వస్తుంది అనుకోండి, మన వాక్యం విందామంటే వాళ్ళు అక్కడ సీరియల్ చూద్దామంటారు. ఇద్దరికి పొసగదు, ఇద్దరు ఎప్పటికప్పుడు గొడవ ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి విశ్వాసం అయితే విశ్వసించిన వారిని చేసుకోవడం మంచిది. కొంతమంది ఏంటంటే ప్రార్థన చేస్తుండగా ప్రభు నాకు ఆ అబ్బాయిని అలా చూపించాడు, ఈ అమ్మాయిని నాకు చూపించారు, ప్రార్థనలో మాకు చూపించబట్టే మేము వాళ్ళు చేసుకున్నాము, దేవుడు చూపించాలి అని పట్టుదలతో మొండితనంతో కూర్చుంటారు. ఎన్ని సంబంధాలు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న చూసి, పెద్దలు కూడా చూసి వీళ్ళు భక్తుడా కాదని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే. అందుకే ప్రార్థన చేయండి, ప్రభా నీ చిత్తం కాకపోతే ఈ సంబంధం దూరం అగును గాక, నీ చిత్తం అయితే ఈ సంబంధంతో వివాహం జరుగును గాక. ఏ పుట్ల ఏ పాముందో మాకు తెలియదు కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, ఈ సంబంధం నీ చిత్తం అయితే జరిగించు ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుని మేము భారం మోపండి. విశ్వాస కాదని తెలుసుకోండి. విశ్వాసాన్ని ఊరికే మిమ్మల్ని నమ్మించడానికి చెప్తున్నాడా, నిజంగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడా? 4-5 రిఫరెన్స్లు అడగండి, ప్రార్థన చేయమని చెప్పండి. పెళ్లి కుమారుడు ఇంటికి వచ్చాడు, మంచి భక్తుడో కాదో తెలియట్లేదు, ఎవరిని అడగాలి? ఎవరిని అడగనక్కర్లా, చిన్న ప్రార్థన చేయండి బాబు అంటే చాలు. ప్రార్థనలో సగం రూపం తెలిసిపోద్ది. ప్రార్థన చేయడం, మరి ప్రభా ఆయన అత్తగారిని దీవించు, మరి మామగారిని కూడా దీవించు, అమ్మాయిని దీవించు అన్నాడంటే మనోడికి ప్రార్థన రాదని అర్థం, విశ్వాస కాదని అర్థం. ఇప్పుడిప్పుడే నమ్ముకుంటున్నాడో లేకపోతే మిమ్మల్ని నమ్మించడానికి వచ్చాడో తెలియదు. ఇంకో రకం ఉంటుంది, అరిచి బల్ల గుద్దేస్తుంటారు ప్రార్థనలు, ప్రభు మరి నాయన మా అమ్మగారిని దీవించు, మా అత్తగారిని దీవించు, నేను చేసుకునే భార్యను కూడా, ఈయనకి భార్య కాలేదు అప్పుడే భార్యను కూడా దీవించానంటే ఓవర్ యాక్షన్ గాడు, పెళ్ళి అయ్యాక వదిలేసి పారిపోయారు అక్కడికి. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓవర్ యాక్షన్ చేసి బ్యాలెన్స్ లేకుండా ఉన్న వాళ్ళని ఈజీగా మనం కనిపెట్టేయగలం. అందుకే వివేచన వరం అడగండి. వివేచన వరం ఉన్నట్లయితే, వివేకము అందరిలో ఉంటుంది, ఎంతో కొంత వివేకం, కానీ దేవుడు ఇచ్చినప్పుడు అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు వివేచించగలరు. అందుకే ప్రార్థించి అతిశయం లేకుండా యథార్థంగా ఉన్న వ్యక్తిలా కాదని చెక్ చేయండి. ముందు మనిషిలో యథార్థత ఉండాలి. ఎంత చదివాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, కానీ యథార్థవంతుడా కాదా, నమ్మకస్తుడా కాదా. తర్వాత ఈ మధ్య టెస్టులు కూడా వచ్చాయి, బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ కూడా ఇవ్వాలి వివాహానికి ముందని గవర్నమెంట్ కూడా పెడుతుంది. నిజమే, అమ్మాయి వైపున బ్లడ్ టెస్ట్, అబ్బాయి వైపున బ్లడ్ టెస్ట్ కూడా ఉండాలని చెప్పి వాటిని సబ్మిట్ చేయాలని కూడా ఒక రూల్ వస్తుంది. ఆల్రెడీ వచ్చినట్టుగా ఉంది, అది చెప్తున్నారు. ఎందుకంటే బ్లడ్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏ రోగం ఉందో, ఏ వైరస్ ఉందో, మరి నిండు జీవితాన్ని, ఈ అమ్మాయి జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంది. తాను ఎక్కడ తిరిగి వచ్చాడో తెలియదు. మరి చూడడానికి అంత బాగానే ఉన్నాడు, కానీ వివాహం అయిన తర్వాత ఈ కుమార్తెకి లేనిపోయిన వైరస్ అంటుకుంటే జీవితం ఏమైపోతుంది? కనుక బ్లడ్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఒక వాదన కూడా వచ్చింది. మంచిదే, హెల్దీ రిలేషన్షిప్స్ ఉండవు. ప్రార్థించండి దేవుని వాక్యానుసారం. కాబట్టి క్రీస్తుని మీకు కలలో కనబడాలి, దర్శనంలో కనబడాలని పట్టుకండి. ప్రార్థించండి, ప్రభా ఇది నీ చిత్తం కాబట్టి ఈ వివాహం సంబంధం దూరపరచు, లేదా నీ చిత్తం అయితే దీన్ని జరిగించు ప్రభు అని ప్రార్థన చేయండి. చిత్తం కాదా ఆయనే క్యాన్సిల్ చేస్తాడు. చిత్తం అయితే ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నప్పుడు ఆయన జరిగిస్తాడు. విశ్వాసే కాదని చెక్ చేసుకోండి. చదువులు బ్యాలెన్స్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈడు జోడు కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. మరి చేసుకున్న తర్వాత లోకం రకరకాలుగా అంటుంటుంది. కాకి ముక్కుకు దొండపుండు అంటున్నాడు ఒక ఆయన. నీకేం వచ్చింది రోగం అని చెప్పి అడిగా. పక్కన కూర్చున్నాడు పెళ్ళిలో. అమ్మాయి ఏమో నల్లగా ఉందట, ఈ అబ్బాయి ఏమో తెల్లగా ఉన్నాడట. అసలు ఎలా చేసుకుంటున్నాడని చెప్పి, నువ్వా చేసుకునేది అతని మనసుకు నచ్చేలా దేవుడు చేశాడు. వాళ్ళిద్దరు మనసులో నచ్చాయి, ఒకరినొకరు మనసు ఇష్టపడి వివాహం చేసుకుంటారు. మధ్యలో నీకేంటి రోగం? కొంతమందికి మధ్యలో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అందుకే దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేస్తే అది శాపం. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇలా ఎవరైతే ఒక వ్యక్తి నాకు దేవుడు దర్శనంలో చూపిస్తేనే చేసుకుంటానని చెప్పి పేచి పెడుతూ వచ్చాడో అతనికి ఇప్పుడు 55 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాల. దేవుడు చూపిస్తాడని ఎదురు చూస్తున్నాడు, పైన అంతా ఊడిపోయింది. మరి మనిషి పెద్దోడు అయిపోయాడు. ఎందుకు వేస్ట్ చేస్తున్నా? వాళ్ళ నాన్న అంటాడు, నేను ముసలివాడిని అయిపోయాను, చేసుకోరా బాబు. వాళ్ళ అమ్మ అంటది, చేసుకుని ఆయన పిల్ల పాపలను చూడాలనుకుంటున్నామంటే, లేదమ్మా దేవుడు నాకు డైరెక్ట్గా అమ్మాయిని చూపించాలి.
ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఎవరిని వద్దన్నాడు. ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పారట, నీకు చేసుకునే అమ్మాయి నీ కలలో వచ్చి నిండు గౌన్తో కనబడుతుందని. ఆ గౌను కనబడలా, అమ్మాయి కనబడలా, 55 నిండిపోయానికి. కాబట్టి ఇటువంటి మాటలు నమ్ముకొని మోసపోకండి. కొంతమంది సేవకులు మరి తెలుసో తెలియకో ఏదో వాళ్ళ తొందరపాటులో మాట్లాడిన మాటలు, మీరు వాటిని వేదవాక్కు కింద తీసుకోకండి. వేదవాక్కు అనేది బైబిల్. విశ్వాసం చేసుకోవచ్చు అన్నాడు. కాబట్టి విశ్వాస కాదని చెక్ చేయండి. విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే, వాక్యానుసారంగా ఉన్నట్లయితే వివాహానికి ముందుకు వెళ్ళొచ్చు. ఆ వివాహం అయ్యే రోజు వరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రభా ఇది నిశ్చితం, కాకపోతే దూరపరచు, నిశ్చితం అయితే జరిగించమని. కుటుంబం అంటే ఒక పక్షికి 2 రెక్కలు, 2 ఆడిస్తేనే పక్షి పైకి ఎక్కుతుంది. విశ్వాసి అంటే ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. వాక్య ధ్యానము ప్రార్థన ఉన్నప్పుడు పక్షిలాగా పైకి ఎగరగలడు. మరి క్రైస్తవ జీవితం వివాహం అంటే జోడెడ్ల బండి. 2 ఎద్దులు కలిసి లాగితేనే బండి కదులుతుంది. కాబట్టి 2 ఎద్దులు కూడా సమానంగా ఉన్నప్పుడు ఈజీగా బండి కదులుతుంది. అలాగనే ప్రార్థనాపూర్వకంగా ఇద్దరు విశ్వాసులు అయి ఉంటే మీ ఆత్మీయ జీవితం, మీ కుటుంబ జీవితం ముందుకు వెళ్తుందని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడించాడు. క్రొత్త నిబంధనలో అన్యుల్ని వెళ్ళి చేసుకోమని ఎక్కడ అనలేదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది? చీకటికి వెలుగునకు సంబంధం ఎక్కడుంది? వెలుగు వెలిగే, చీకటి చీకటే. కాబట్టి నువ్వు క్రీస్తునందు ఉన్నావు కనుక క్రీస్తును అంగీకరించిన వ్యక్తుల ద్వారా వివాహం చేసుకోవడం మంచిదని వాక్యం సెలవిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.